హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు వైఫై టీవీ లంబడో రామ్దాస్. ఇంతకీ మామ ఎక్కడ ఉన్నాడో ఏంటో, ఏ వార్తలు తీసుకొచ్చాడో చూద్దాం. నాయన శ్రీకాకుళం జిల్లండి, నల్సలో రిపేటండి, తోటగడ్డల్లో బస్సులు వేశారు. నాన్ సింగులు పాట పాడుకొని నువ్వు వచ్చిన ప్లేస్ ఏంటి? నువ్వు పాడిన పాడేట్రా మామా మామా ఏటే మామ ఎవడురా నువ్వు? నేనెవరా? కొంత కళ్ళద్దాలు కనిపిస్తాను. ఆ పనికి మళ్ళీ డేట్ వెళ్ళినాడ్రా? ఆడే పని మీద వెళ్ళాడు ఏంటో. మామా అక్కడ కూర్చొని అడుక్కుంటామేంటి మామా? ఇంకా పండగ ఫేవర్ తగ్గలేదనుకుంది నీకు. ఏం చేస్తామని మెల్లి కడుగుతున్నావేట్రా? హైదరాబాద్ మొత్తం మన పండగ ఖాళీ అయిపోయిందే, మళ్ళీ తిరిగి వచ్చి ఇచ్చినారా లవ్ హైదరాబాద్కి? ఆవేశం చెప్పుదామని వచ్చినాను. నిజమే మామా నువ్వు చెప్పింది. మొన్నటి వరకు జనం లేక హైదరాబాద్ విలవిల్ల ఆడిపోయింది, ఇప్పుడు జనంతో నిండి కలకల్లా ఆడిపోతుంది. అసలు నేను కొత్త వ్యాపారం ఒకటి స్టార్ట్ చేసినాను, చూద్దు రమ్మే పదరు నువ్వు. అబ్బో నువ్వు ఏ బిజినెస్ చేసినానే, ఏం చేస్తావు నేను చూడను. ఎంత నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను కదా, అక్కడ పరిచయం చేస్తాను రా. ఓహో అర్థమైంది, ఈ నీ అసిస్టెంట్ ఫిరంగి గారు కదూ. ఇక్కడ కూడా పెట్టావు మాట, చూస్తాను ఏం చేస్తారో ఇవుడు. నువ్వు బాగా నీకే తెలీదు, నేను కొత్త వ్యాపారం పెట్టినాను చూడు ఇప్పుడు మీ మామ ఎంత సంపాదిస్తాడనేది. నువ్వు తగ్గుతారా? ఏ ట్రబుల్ రాకుండా వరే ఏదో మూలుకులు అమ్ముకున్నట్టు ఉందిరా మన వ్యాపారం. వరే అబ్బో ఒక్కడ రావట్లే కస్టమర్. ఒరే మాట్లాడి చెప్తాను, నా సంపాదించడం మొదలు పెట్టినందుకు నాకన్నా ఒకటి సంపాదించడం నీకు తెలియదు పలకం. ఒరే అంత 500 అంత రేట్ పెంచగానే తగ్గించరా. ఓ వెయ్యి తగ్గించినా ఒక 500 తగ్గించు. రండి బాబు రండి, 4533. పల్లె తగ్గిస్తున్నావు బాబా. ఒరే నీకేట్ తెలియదు పలకం. ఒరే మనకు 1000 రూపాయలు తగ్గించరా. రండి బాబు రండి, 3000 రూపాయలు ఎగ్గో. ఏదో కూరగాయల మార్కెట్ లో కూరలు తగ్గించినట్టుగా, స్టాక్ మార్కెట్ లో రేట్లు తగ్గినట్టుగా మూతోచిపెట్టి కొట్టేది నువ్వు మధ్యలో మాట్లాడినావు అంతే. ఒరే 2000 తగ్గించరా. 2000 బాబు రండి, 2000 బాబు రండి, 2000 బాబు. ఒరే నువ్వు పలకం. ఒరే ఆ 500 తీసి 500 పెట్టరా. 500కే ఎగ్గో, 500. అని కామెంట్ చేస్తున్నాడు. అల్డో నువ్వు ఇదే అనుకుంటున్నావా? వాళ్ళు ఎక్కడ రాకపోతే మనమే పెదల వద్దకు పాలన నువ్వు. అబ్బో నీకు తెలివితేటలు ఉన్నాయి మామో, ప్రజల వద్ద పాలన చూస్తాను ఏం చేస్తావు. ఎక్కడికి వెళ్తున్నారు? గురువు నువ్వనేంట్రా? మీరే గురువు గారు. మరి నువ్వెందుకు వెళ్తున్నావు ముందు? అంటే కస్టమర్లు వెతుకుదామని. కస్టమర్ ఇక్కడే కదా ఉంది. ఊదడం ఏంట్రా? అవుంటా పోరే ఏడ్ చేస్తున్నారా? కస్టమర్ని డీల్ చేస్తున్నాను. కస్టమర్ని ఎలా డీల్ చేయాలో నన్ను చూసి నేర్చుకోరా. అమ్మా నీకేమైనా కష్టాలు ఉన్నాయమ్మా? తీరుస్తావా? చూసావా కస్టమర్ కష్టాలు ఉన్నాయట, నేను తీరుతాను కదా. ఛీ దరిద్రుడా, భలే పడింది అసలు పంచు. నీ వయసుకి నువ్వు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా? నా వయసు ఓకేనా? చీరేస్తా. గురుగారు దీని చీరల వ్యాపారం ఉన్నట్టుంది, చీరలు ఎత్తానంటుంది. పదండి ఇంకో దాన్ని ఎత్తుకుందాం. డీల్ చేయడం రాలేదు, నన్ను చూసి నేర్చుకోండి. ఓ ఆంటీ మా ఊడికంటే అగ్గిస్తారా? నువ్వు ఎందుకు టేస్ట్ కదరా? మీకు ఎలా ఉందో నాకు అలానే ఉంది. వాళ్ళు కానీ ఫాలో మీ. ఇది ఎవరో లోకులు కాకులు, ఆంటీ అలా అక్కలాగా ఉంది, భలే పడింది. అవునరా పోరే, వాళ్ళకి బాధలు ఉన్నాయో అడిగితేనే కొడతాను కదా, ఇది అడగకుండా పట్టుకుని తెలగవుతుందిరా. కరెక్టే గురుగారు, రైటే కదా. వస్తుంది పాప 1 minute. రోడ్ల మీద హగ్గులు ఏంటి మామా? మామా ఎవరి చేత ఇల్లు దెబ్బలు కాసేటట్టు ఉన్నారు ఈరోజు. అదేట్రా అమ్మాయి ఎలాగంటుంది? పాపం గోరు చుట్టూ అనుకుంటా. పాపం రా అమ్మాయి బాధల్లో ఉన్న మనం బాధ తీర్చలేకుండా అయిపోయింది. పదరా. అంటే ఇప్పుడు అబ్బాయిలకి తెలగొంటుందిరా. బాబా బాబా నీకు బాధలు ఉన్నాయా? బాధలు అంటే వింటారు బాబు, అమ్మాయి వదిలేస్తే. ఒరే అమ్మాయి వదిలేసింది గొప్ప బాధలు ఉన్నట్టు ఉన్నాడు. ఇచ్చండి, ఏం పర్లేదు, నీ బాధ నేను తీర్చేస్తాను. ఎంతవరకు అమ్మాయిలే అనుకున్నాను, ఇప్పుడు అబ్బాయిలు కూడా తగులుకున్నారు. వదులు. అబ్బా అమ్మాయిలు వదిలేస్తే అబ్బాయిలు కమిట్ అయ్యే టైప్ అనుకుంటారు నన్ను. కోడితే ఇంకోసారి ఈ పార్క్ లో కనిపిస్తే మిమ్మల్ని మాత్రం
దొవ్వల తీరింది. గురువా వీడికి ఎలా అర్థమైందా? ఇదేదో డేంజర్ వ్యాపారంలో ఉంది, మనకెందుకు పదరా. అవునరా పోరా, ఆడేటాడు అంత గట్టి బాధించినాడు. మామ అసలు ఏం చేయాలనుకుంటున్నా మీరు, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. రోడ్డు మీద ఎవరిని పడితే నా హక్కు చేసుకుంటున్నాను ఏంటి? పనికి మళ్ళీ పళ్ళు గట్ట ఆడక మళ్ళీ మూతి మీద కొట్టుకెళ్ళి ఒకసారి చూడు ఇక్కడ బోర్డా. ఓహో, ఎవరనుకుంటున్నారు ఆవిడ? రాబిన్ స్టీనే. అమెరికాలో అగ్గలు, అదే అగ్గలకి 5,000 ఎంతది 530 కాదురా, 5,630 రూపాయలు తీసుకుంటుందట్రా. నాను కూడా ఇండియాలో వ్యాపారం స్టార్ట్ చేద్దాం పెట్టినాను. ఒక్కరు కోఆపరేట్ చేస్తాను కాదు అసలు. ఓహో, అమెరికాలోని రాబిన్ స్టీన్ హగ్గు ఇచ్చి డబ్బులు తీసుకుంటుంది, ఆ విషయమేనా? మీరు ఇక్కడ ఇండియాలో ప్రయత్నిస్తున్నారా? మామ కనీసం ఏమైనా బుర్ర పని చేస్తుందా నీకు అర్థం కాదు. అమ్మాయి హగ్గు కాబట్టి ఎవడైనా వెళ్తాడు, మీ హగ్గులకి ఎవడు వస్తాడు రా నాయన, అంతా కొంపే వేసుకొని. అవన్నీ ఎందుకులే కానీ పండక్కి కొత్త సినిమాలు వచ్చాయి కదా, ఆ సినిమాల గురించి పబ్లిక్ రివ్యూ ఏమనుకుంటున్నారో అవైనా తీసుకురండి మామ. కరెక్ట్ చెప్పినా నువ్వు. మరి పదరా నీకు చెప్తాను. అల్డే చెప్తా అదే అల్డో నువ్వు రైట్. నువ్వు అవును పెరంగే పెరంగే ఎటు వెళ్ళిపోయినారా? ఇదని ఇద్దరు పరిస్థితి. ఏటు గురువు అంతాను కానీ నేను పట్టించుకోడు. గుంటలో వచ్చి అంతా వెళ్ళిపోన్నాడు. ఏడుతో అంత తెలుగు అవుతుంది. అవును మరి అల్డో పండగ సినిమాలు వచ్చినాయి కదరా, ఆ సినిమాల కోసం జనం ఏటానికి కొంత రాలి కాడికి తెలుసుకుంది. మరి రివ్యూ ఉండరు చూడరు ఒకసారి. రోజుల్లో నాన్నగారు చూసిన ఫీలింగ్ కలిగింది. ప్రతి ఒక్క సన్నివేశంలో మేము నటిస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క గెటప్లో కృష్ణుడుగా చాలా గణనీయంగా సుఖ సంతోషాలతో ఆనందంగా కొంతమంది జయాల్ని సంతోషాలని ఎంతోమంది చూశారు. పెట్టలరు ఏం చెప్పినాడు రా? అదే ఏం చెప్పారని అడుగుతాను. నాకైతే అర్థం కాలేదు, నీకైతే అర్థమైందా? ఏదైతే అట్లా మా జనానికి అర్థమైంది చాలు. మామా మామా పని చేయమంటే చేయవు కానీ ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటావు, ఏదో పెద్ద ఇదిరా. ఏంది నేను పిలుస్తున్నా పలకట్లేదు? నీకేట్రా, నువ్వు లోపల ఉంటావు, నీకు అలాగే అనిపిస్తుంది. ఒక్కసారి నాకు అనిపిస్తుంది లోకంలో మంచి మానవతను చచ్చిపోయిందని. ఎలా బతుకుతున్నారు రా మనుషులు, అసలు నాకు అర్థం కావట్లేదు. అదే మామ అంత మాట అన్నావు. పలకొని నువ్వు మాట్లాడుతున్నావు, ఏంటి తెలిసిన నీకు? 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుతుంది కానీ తెలిసిపోతే ఏట్రా? మరీ ఏట్రా అంత దారుణం? కాకపోతే హాస్పిటల్లో 10 సంవత్సరాలు పెట్టి కామన్ వ్యక్తి పెట్టింటేట్రా. ఆ విషయం తెలిసింటే సీఈఓ రిజైన్ చేయడం, అక్కడ నుండి అందరికి డిఎన్ఏ టెస్ట్ చేయడం, ఎంత దారుణమైన చూడ ఇది. ఛీ, ఎటు వెళ్ళిపోతుందిరా మన సమాజం? నేను విన్నాను మామ, మనం బాధపడడం తప్ప అంతకు మించి ఇంకేం చేయగలం మామ. మామ ఎందుకు ఆ పెరంగాడేడి? అసిస్టెంట్ అయితే అవును వారా అడేటు వెళ్ళినాడు కానీ ఈ వారం కలిసి ఇవే వార్తలు రా. వచ్చే వారం కలుద్దాం రా. బాయ్ రా. సో చూసారుగా ఈ వారం న్యూస్. నెక్స్ట్ వీక్ మరో న్యూస్ తో కలుద్దాం. బాయ్. ఈ ప్రోగ్రాం గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏంట్రా లేడీస్ కళ్ళద్దాలు పెట్టుకోవచ్చు? ఈ విషయం ఇప్పుడు చెప్పాలా? 1 గంట పోతే చెప్పచ్చు కదా, ఏదో మేనేజ్ చేద్దాం అనుకున్నా. ఒక లైకే కాదండి, షేర్ చేయండి. నువ్వు మళ్ళొచ్చావేంట్రా? లైక్ షేర్ ఓకేనా? కామెంట్ సబ్స్క్రైబ్ ఎవరు చెప్తారు? ఆ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. గంట ఎవరు చెప్తారా? గంట కొట్టడం మర్చిపోవద్దే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.